హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం అనంతపూర్ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. సో అనంతపూర్ వచ్చేసి మనకి గుంతకల్ నుంచి బెంగళూరుకి రైల్వే నిర్మించడం వలన అయితే ఏర్పడింది. సో ఈ సెక్షన్లో గుంతకల్ నుంచి బెంగళూరు మధ్యలో అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది అనంతపూర్ రైల్వే స్టేషనే. ఇక అనంతపూర్ స్టేషన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే అనంతపూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఏటీపీ. అనంతపూర్ రైల్వే సెక్షన్ వచ్చేసి మనకి గుంతకల్ బెంగళూరు మెయిన్ లైను. అనంతపూర్ స్టేషన్ మీదుగా వెళ్ళే రైల్వే వచ్చేసి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను. అనంతపూర్లో మనకి మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అనంతపూర్ స్టేషన్ వచ్చేసి మనకి సముద్రం మట్టానికి 342 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ స్టేషన్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. ఈ స్టేషన్ మీదుగా దాదాపుగా 88 రైళ్ళు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి. అనంతపూర్ నుంచి మనకి ప్రారంభమయ్యే రైళ్ళు అలాగే టర్మినేట్ అయ్యే రైళ్ళు ఎటువంటివి లేవు. ఇక అనంతపూర్ నుంచి మనకి ప్రధానంగా కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, బలార్షా, నాగ్పూర్, భోపాల్, ఢిల్లీ వైపుగా, నంద్యాల, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వైపుగా మరియు గుంతకల్, బళ్ళారి, హొస్పేట, హుబ్లీ, ధర్మవరం, హిందూపూర్, బెంగళూరు, మైసూర్ వైపుగా, అలాగే తిరుపతి, వేలూరు, తిరుచిరాపల్లి, మదురై, త్రివేంద్రం, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు వైపుగా, అలాగే ఔరంగాబాద్, ముంబై, సూరత్, వడోదర, అహ్మదాబాద్, రాజ్కోట్, ద్వారకా వైపుగా మరియు జబల్పూర్, రాయ్పూర్, కాన్పూర్, లక్నో, గోరఖ్పూర్ వైపుగా రైళ్ల సౌకర్యాలు అనేవి ఉన్నాయి. అనంతపూర్ స్టేషన్ మీదుగా వెళ్ళే ప్రధాన రైళ్ళు వచ్చేసి మనకి మైసూర్ కాచిగూడ సూపర్ ఫాస్ట్, యలహంక ఎక్స్ప్రెస్, హంపి ఎక్స్ప్రెస్, బసవా ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్, అలాగే ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్, కొండవీడు ఎక్స్ప్రెస్, కర్ణాటక ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్, ఉద్యాన్ ఎక్స్ప్రెస్, నాందేడ్, అలాగే వివేక్, హసన్, సోలాపూర్ మరియు 7 హిల్స్ సూపర్ ఫాస్ట్, అమరావతి, తిరుపతి సూపర్ ఫాస్ట్, లక్నో, మదురై, గోరఖ్పూర్, రాజ్కోట్, అహ్మదాబాద్ వీక్లీ ట్రైన్స్ అనేవి ప్రధానమైనవి. ఇంకా అనంతపూర్ స్టేషన్ యొక్క ప్యాసింజర్స్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే అనంతపూర్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 5,10,949, అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 13,50,213. అనంతపూర్ స్టేషన్ యొక్క టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 18,61,162. ఇది వచ్చేసి మనకి 2024 యొక్క డేటా. ఇది కాన్స్టాంట్గా అయితే ఉండదు. ఇక అనంతపూర్ స్టేషన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే అనంతపూర్ నుంచి మనకి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి మనకి 29,48,32,946. అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి మనకి 8,78,71,665. అనంతపూర్ స్టేషన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 38,27,04,611. ఇక అనంతపూర్ స్టేషన్ యొక్క కేటగిరీ వచ్చేసి మనకి NSG 3 కేటగిరీ కిందకైతే వస్తుంది. సో అనంతపూర్ వచ్చేసి మనకి రాయలసీమలో అతి ప్రధాన నగరము. అలాగే అనంతపూర్ స్టేషన్ యొక్క రెవెన్యూ పరంగా చూసుకుంటే రాయలసీమలో 4వ అతిపెద్ద రైల్వే స్టేషను. సో ఇది ఫ్రెండ్స్ అనంతపూర్ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనంతపూర్ వాసులు అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ స్టేషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.